కూడా తగ్గనున్న వైసీపీ బలం. ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. జూన్ 18న పోలింగ్ జరగనుంది. అయితే ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు కూటమికి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఛాన్స్ లేదు. ఈ 4 పదవులను కూటమి పార్టీలు పంచుకోనున్నాయి. అయితే ఇప్పటి వరకు రాజ్యసభలో ఏపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి 3 సభ్యుల బలం తగ్గనుంది. దీంతో 4 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలనున్నాయి. అదే టైంలో కూటమికి రాజ్యసభలో బలం 7కి చేరనుంది. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం 11 మంది ఎంపీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది సభ్యులతో బలీయమైన శక్తిగా ఉండేది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆ పార్టీ బలం 11 మంది రాజ్యసభ సభ్యులు. సంపూర్ణ బలంతో ఉన్న ఆ పార్టీకి అప్పట్లో ఉపశమనమే. రాష్ట్రంలో శాసన మండలి, కేంద్రంలో రాజ్యసభ ద్వారా రాజకీయం చేయదలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఏపీలో కూటమి వచ్చిన తర్వాత చాలా మంది రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఓ 4 రాజ్యసభ సభ్యులు రాజీనామాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 7కు తగ్గిపోయింది. చివరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం రాజీనామా చేశారు. మిగిలిన 7ంటిలో 3 సభ్యులు ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో వైసీపీ బలం 4కు పడిపోనుంది. అదే సమయంలో కూటమి బలం 7కు చేరుకోనుంది. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో వైసీపీ శాసన మండలితో పాటు రాజ్యసభలో మెజారిటీ పెంచుకుంటూ వచ్చింది. అదే రాజ్యసభ బలంతో బీజేపీకి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ దక్కనుండగా ఏపీ నుంచి భర్తీ అయ్యే రాజ్యసభ సీట్లు కూటమి ఖాతాలో పడనున్నాయి. వైసీపీ బలం తగ్గిపోయి కూటమి బలం పెరగనుంది. దీంతో జాతీయ స్థాయిలో సైతం వైసీపీ బలం తగ్గిపోతుంది. ఇది ఆ పార్టీకి కాస్త మైనస్.